ఎలక్షన్స్ అయిన తర్వాత జూన్ 4న రిజల్ట్స్ వస్తున్నాయి. టీవీ న్యూస్ ఛానల్స్ ఓపెన్ చేస్తే చాలు మారణ కాండమే జరుగుతుంది. భారతదేశంలో మొత్తం మీద అత్యధికంగా పోలైనటువంటి ఊరు ఏదంటే పిఠాపురం మాట. చివరిగా కూటమికి ఇది డూ ఆర్ డై అంటారు ఎలక్షన్స్. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి ఎలక్షన్స్? ప్రశాంత్ కిషోర్ చెప్పాడు ఈ మాట. ఊహాగానాలు ఇవన్నీ ఊహాలు కాదు, నాకు వాస్తవాలు తెలియకపోతే ఏముంది రామారావు చెప్పడం. నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా డెవలప్మెంట్ స్కూల్స్ చూడలేదా? లేదమ్మా, 4000 స్కూల్స్ తీసేసారు. ఆడపిల్లల టాయిలెట్స్ ఎలా ఉన్నాయో చూడలేదా? టాయిలెట్స్ కాదమ్మా, అభివృద్ధి అంటే టాయిలెట్స్ అది కాదు ఇక్కడ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఎలక్షన్స్ జరిగే ముందు ఫుల్ గా డిస్కస్ చేసుకున్నాము, ఒక రకంగా పోట్లాడుకున్నాము. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి. అవునమ్మా, కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత జూన్ 4న రిజల్ట్స్ వస్తున్నాయి. సో చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ చాలా మంచిది కాదు అని అంటున్నారు. ఎందుకంటే మీరు చూస్తున్నట్లయితే టీవీ న్యూస్ ఛానల్స్ ఓపెన్ చేస్తే చాలు మారణ కాండమే జరుగుతుంది. ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, ఇళ్ల మీద దాడి చేస్తున్నారు, పోలీసులు కూడా సీసీ కెమెరాలు పాల్గొంటున్నారు. ఇవన్నీ ఏంటి అసలు? దేనికి? ఎవరు ఇంకా రిజల్ట్స్ కూడా అనౌన్స్ అవ్వకనే ఒక స్ట్రాటజీ వచ్చేసిందా ఎవరు గెలుస్తున్నారు ఏంటి అని? అవును, అంటే మనం ఎవరు గెలుస్తున్నారు ఏమిటి అని సర్వే చెప్పే వాళ్ళందరూ కూడా సైకాలజీ ఊహాగానంగా చెప్తారమ్మా. ఎవరికి కూడా ఎవరు గెలుస్తారో తెలియదు. అంటే జనం తాలూకు ట్రెండ్ పెట్టి ఇలా ఉంటుందని చెప్పుకుంటున్నాం అన్నమాట. అంతేగాని ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఎలక్షన్స్ చారిత్రాత్మకం. ముగ్గురికి చౌబ్రతుకుల సమస్య. ముగ్గురు ఎవరండి? ఎవరు? చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, ఈవెన్ మోదీ గారికి కూడా కొంచెం డౌన్ ఫాల్ స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. రాహుల్ గాంధీ కాస్త పైకి వస్తున్నాడు. మూడో వ్యక్తి ఎవరు? మోదీ, నరేంద్ర మోదీ కూడా ఈ ఎలక్షన్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉన్నాడు. లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళెవరు ఈ ముద్దాయిని చాలా మంది లాగేసేవాడు అనమాట. ఎంపీ పిఎం గా ఫామ్ అయిపోయిన తర్వాత తను చేయవలసిన పనులు చేశాక ఎట్టి పరిస్థితుల్లో కూడా లాగేస్తారన్నమాట. దీనివల్ల ఎందుకు లాగేస్తారంటే దీనివల్ల బీజేపీ కూడా అంటే ప్రజలకి నమ్మకం సన్నగిలుతుంది. అంటే హత్యా రాజకీయాలు చేస్తే మీరు మీ పార్టీలో చేరితే మీరు సపోర్ట్ చేస్తారా? ఎవరైనా ఎంత పొరపాటు చేసినప్పుడు కూడా మీ పార్టీలో చేరితే ఆ పొరపాటుని కప్పేస్తారా? ఇన్ని దాదాపు 40,000 కోట్లు అంటే సిబిఐ అప్రూవల్ చేసినటువంటి ఒక ల్యాండ్ అంటే ఏమిటి, ఆర్థిక నేరస్తుడు అన్నమాట. అటువంటి వ్యక్తి సీఎంగా ఉంటుంటే ఆయన చేసిన పనులన్నిటి కూడా మీరు సపోర్ట్ చేస్తారా అని ఇట్లాంటి వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం సన్నగిల్లే ప్రశ్నలు ఎప్పుడైతే ఆయనకి తారసిల్లాయో, నో ఇది కాదు, మనం ఆశించేది ఇది కాదు, మనం ఏదో చేద్దాం అనుకుంటున్నాం, అది చేయాలి అనేటువంటి చేంజ్ ఎదురులో వచ్చింది. అమిత్ షాలో వచ్చింది, మోదీ గారిలో వచ్చింది. కనుక ఇప్పుడు అంతకుముందు 300 పైసలకు 353 ఎంత వచ్చాయన్నమాట. ఇప్పుడు 400 రావాలంటున్నారు, కానీ అంత ముందు కంటే తక్కువే వస్తాయి. ఇది మన తాలూకు అనుభవంతో చెప్పే మాట. అందువల్ల అక్కడ ఆయనకి అది. ఇక్కడ పవన్ కళ్యాణ్ 14 సంవత్సరాల బట్టి పాప ఆయన డబ్బులు చెన్నాడు, మానేశాడు. ఆ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది మాట. అంటే ఆయన తాలూకు ఆస్తులు కానీ, ఆయన తాలూకు ఇన్కమ్ కానీ, లేకపోతే అప్పులు, అంటే ఎటువంటి నేరస్తు అంటే ఎటువంటి స్థితికి వచ్చేసారంటే ఎప్పుడు మన ఇంట్లో వదిలి కానీ డబ్బు అడుగుతాం మనం, అన్ని సోర్సెస్ అయిపోయిన తర్వాత అడుగుతాం కదా. అంటే ఆమె ఆయన తాలూకు వదిలి గారి దగ్గర కూడా 2 కోట్లు అప్పు తీసుకున్నాడు. బయట 65 కోట్లు ఉన్నాయి. పిల్లల పేరు డిపాజిట్లు అన్ని పోయినాయి. ఈ రోజు నేను చేసే నాకు నిజంగా ఏమీ లేదు, నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి, ఓ చారిటబుల్ ట్రస్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను, దానికి దయచేసి మీకు కలిగినట్టయితే విరాళాలు పంపించండి అని చెప్పినట్టు. ఒకవేళ ఇంత ముందులాగా అంటే
చాలా బాగా చూసుకుంటాడు పిల్లల్ని పవన్ కళ్యాణ్. అంటే వాళ్ళ తాలూకు ఎదుగుదలకి రేణు దేశాయ్ ఎంత సహకారం అందించిందో తండ్రిగా అంతే మంచి సహకారాన్ని అందించాడు. ఈ రోజు అఖిరానందను టాపర్ అన్నమాట అన్ని విషయాలు, చదువులు అన్నింటిలో. ఇది ఎలా ఉంచండి, ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో 14 సంవత్సరాలు ఈడ్చుకొచ్చిన పవన్ కళ్యాణ్ పొరపాటున ఓడిపోయినట్టయితే తిరిగి రాజకీయాల్లో ఉండాలంటే మనస్కరించదు, అందరూ తిడతారన్నమాట. నీకేంట రారాజులాగా ఉన్నావు, నీకేంత రాత్రానిక పగలనక ఈ చాకరీ ఏంటని అట్లా తిడతారు. కనుక ఎట్టి పరిస్థితులు డూ ఆర్ డై గెలవాలి ఇద్దరు కదా. మూడో వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పటికే ఈ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ముసలాడా అంటున్నారు. మరి ఆయన వయసే మోదీకి ఉంది, ఆ మోదీని ఆ విధంగా అంటారు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది నా లాస్ట్ టర్మ్, నేను ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయలేనేమో అన్న ఉద్దేశాన్ని ఆయనే చెప్పారు. కాబట్టి అందరూ అంటున్నారు ఇదే లాస్ట్ టర్మ్. అంటే ముసలాలంటే మన దేశంలో రాజకీయ నాయకులు చాలా మంది ముసలాళ్ళు ఉన్నారు కదా. అంటే చంద్రబాబు నాయుడు తాలూకు ఏజ్ ఉన్న వాళ్ళందరూ ముసలాడేనా? అలా పిలిస్తే వారు వింటారా, పడుగుతారా? మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న వాళ్ళకి కొంత సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అందులోనూ యూ రెస్పెక్ట్ సీనియర్ సిటిజన్స్ అంటారు కదా, మన స్లోగన్ అది, మనం చెప్పుకున్నది కాదు. అటువంటి సీనియర్ సిటిజన్ ముసలాడా అంటే మరి అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ముసలాడే కదా, మోదీ ముసలాడే కదా, అమిత్ షా ముసలాడే కదా. అంటే వాళ్ళు చర్మం ఒలిచేస్తారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడికి ఇది ఆఖరి ఆయన అనుకుంటాడు అన్నమాట. ఇంకా నాకు శక్తి లేదనుకున్నాడు, కానీ చాలా బాగా పనిచేశాడు. ఈ ముగ్గురు కూడా డూ ఆర్ డై, తప్పకుండా వాళ్ళ తాలూకు వాళ్ళ అనుసరగణాన్ని దాన్ని వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళాలి, బలోపేతం చేయాలి, పెంచుకుంటూ వెళ్ళాలి. అందువల్ల భారతదేశంలో ఈరోజు చారిత్రాత్మకమైన ఎన్నికలు జరిగాయి. 85% 6 అంటే అది తక్కువ ఓటింగ్ కాదు. ఆ ఓటింగ్ శాతాన్ని గెలుచుకున్నాడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో. భారతదేశంలో మొత్తం మీద అత్యధికంగా పోలైనటువంటి ఊరు ఏదంటే పిఠాపురం అన్నమాట. ఇటువంటి పోలింగ్ అయింది, కానీ పవన్ కళ్యాణ్ గారికి అనుగుణంగా పోలింగ్ అయిందా లేదా అని తెలియదు కదా. అలా కాదు, అక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు తాలూకు చతురత ఒకటి మనం మెచ్చుకొని తీరాలి. ఈసారి పవన్ కళ్యాణ్ గాని ఓడిపోయినట్టయితే చాలా దెబ్బతినేస్తాడు. ఎవరు దెబ్బతింటారు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ దెబ్బతింటాడు కదా. అంతకుముందు బాగా నమ్మకున్న ఊర్లు గాజువాక ఒకటి, ఇక్కడ భీమవరం ఒకటి, 2 చోట్ల మీరు నిలబడండి మీరు దూసుకెళ్ళిపోతా అన్నారు. భీమవరంలో లాస్ట్ ఒకసారి అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గెలిచారని. తర్వాత ఏం మాయ జరిగిందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఊడిపోయాడని చెప్పాడు. ఇట్లాంటి స్థితిగతుల్ని ఆయన గమనించాడు అన్నమాట. ఎక్కడ ఈయనకైతే కరెక్ట్ అంటే తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నది పిఠాపురం. అందులోనూ వర్మ గారు తను ఇండిపెండెంట్ గా గెలిచినప్పుడు కూడా వైసీపీ మీద గెలిచేస్తాడు. అటువంటి వ్యక్తి సపోర్ట్స్ తో ఆయన బరిలో తిప్పినట్టయితే ఆయన బతుకుతాడు, మనల్ని కూడా బతికిస్తాడు. గట్టి నాయకుడు ఈ రోజు బాగా అది ప్రూవ్ అయిపోయింది. గట్టిగా మాట్లాడతాడు, గట్టిగా పోట్లాడతాడు. చివరిగా కూటమికి ఇది డూ ఆర్ డై అంటారు ఎలక్షన్స్. అవును. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి ఎలక్షన్స్? జగన్మోహన్ రెడ్డి ఆయన దొంగతనం చేసి దొంగ అని పరిగెత్తినట్టుగా ఉంది. ఆయన గాని ఆయన తాలూకు అనుసరగణంగా గాని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చాలా ఈ తాయిలాలు ఇచ్చేస్తే మనం గెలిచేస్తాం అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. 1 సంవత్సరం ముందు ప్రశాంత్ కిషోర్ ఆయన కలిసినప్పుడు అంటే ప్రశాంత్ కిషోర్ చెప్పాడు ఈ మాట. కలిసినప్పుడు మీరు ఇచ్చిన తాయిలాలు కాదండి, మీ అభివృద్ధిని కూడా చూస్తారు జనం ఏంటంటే అంటే బాగా కూలుగా గమనిస్తుంటారు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మీరు ఇండస్ట్రీ మీ తాలూకు ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా డెవలప్ చేశారు? ఒక పక్క రోడ్లు అలాగే ఉన్నాయి, అందరూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఒక పక్క ఒక్క పరిశ్రమ రాలేదు. పోనీ మీరు పెట్టిన పరిశ్రమ మంత్రి ఎవరైనా కొంచెం బాగా సముద్రం అంటే ఆయన కోడిగుడ్లు, ఊరగాయ, తాటి తాండ్ర ఈ చెప్తున్నాడు. ఏం చేస్తామంటే మంచి మామిడి తాండ్ర ఎక్స్పోర్ట్. వీడియోస్ చూడలేదా? పోర్ట్ డెవలప్ అవుతున్నాయి, 4 పోర్ట్స్ అండ్ 7 ఫిషింగ్ హార్బర్స్. ఎక్కడ ఏమ్మా 9 మెడికల్ కాలేజీ కడతామని చెప్పారమ్మా. ఎక్కడ కడుతున్నారు? మీకు అదే కదా 9 మెడికల్ కాలేజీలు,
చూడలేదా మీరు? స్కూల్స్ చూడలేదా? నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా డెవలప్ అయిన స్కూల్స్ చూడలేదా? లేదమ్మా, 4000 స్కూల్స్ తీసేసారు. ఆడపిల్లల టాయిలెట్స్ ఎలా ఉన్నాయో చూడలేదా? టాయిలెట్స్ కాదమ్మా, అభివృద్ధి అంటే టాయిలెట్స్ అది కాదు. ఇక్కడ కనీస వసతులే లేనప్పుడు పెద్ద పెద్ద భవనాలు ఎందుకు సార్? ఆడపిల్లలకి వెళ్ళి టాయిలెట్ యూజ్ చేసుకోవడానికి కనీసం వసతి లేని ఒక వాష్రూమ్స్ మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి చూసారా మీరు? చంద్రబాబు నాయుడు కాలంలో లేవని వీళ్ళంటున్న మాట లేవు సార్, వీడియోలు అన్ని చూడండి మీరు. అయినా మీకు టాయిలెట్స్ వాష్రూమ్స్ ఈ కాదమ్మా కావాల్సింది. మీకు కావాల్సింది అంటున్న బేసిక్ వసతులే లేనప్పుడు ఎన్ని కోట్లు ఎన్ని భవనాలు ఉంటే ఏంటి సార్ లాభం? అలా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇక్కడ మీకు 5 సంవత్సరాలు ఉన్నారమ్మా, ఒక పరిశ్రమైనా తీసుకొచ్చారా? మీకేంటంటే చేపలు తినడం నేర్పించారు, చేపలు పట్టడం నేర్పించలేదు. అది ప్రశాంత్ కిషోర్ చెప్పారు. హార్బర్స్ అన్ని రెడీ అవుతున్నాయి, పోర్ట్లు రెడీ. ఏది లేదమ్మా, వీడియోస్ మీరు చూడలేదు అనుకుంటా. లేదు, మీ ప్రకటనలు చూసి మోసపోవద్దు. ప్రకటనలు అందరూ ఎక్కువ ఇస్తారు, అంతకంటే ఎక్కువగా ఈ ప్రకటనలు ఇస్తాడు. ఎందుకంటే ఆయన ప్రకటన ఎవరి కోసం ఇస్తున్నాడు? అందులో కూడా స్వార్థమే. ఒక 450 కోట్లు 600 కోట్ల రూపాయలు ప్రకటనలు ఓన్లీ సాక్షి టీవీకి ఇచ్చారు. 5 ఏళ్ళు అంటున్నారు, 5 ఏళ్ళలో 2 ఏళ్ళు కరోనా, అదన్నా ఒప్పుకుంటారా? కరోనా వచ్చినట్టు మిగతా 3 ఏళ్ళు సరిపోవమ్మా వాళ్ళు చేయాలంటే. మరి 5 ఏళ్ళు ఉన్నాడు కదా, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశారు? చంద్రబాబు చెబుతా, అది అడిగా కదా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో 12 ఫ్లైఓవర్లు కట్టాడు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ గురించి కాదండి నేను అడుగుతుంది, హైదరాబాద్ గురించి కాదు. 2014 నుంచి 2019 ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ కి చెప్పండి. హైదరాబాద్ గురించి వద్దండి, అది ఎప్పటి నుంచో డెవలప్ అవుతుంది. అలా కదమ్మా, చంద్రబాబు నాయుడు చేసిన పనులు అంటే చెప్పాలి కదా మనకి. ఇప్పుడు హైదరాబాద్ వదిలేసేయండి, ఇప్పుడు హైదరాబాద్ కాదు, ఆంధ్ర ప్రజలది కాదు, హైదరాబాద్ తెలంగాణ ప్రజలది. దాని గురించి మాట్లాడాలి. ఈ మాట వినండి, హైదరాబాద్ సంయుక్త రాష్ట్రాలుగా తన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను. ఆంధ్రదేశంలో కూడా అమరావతి ఎంత రాజధానిగా ఎంత డెవలప్ చేశాడు. 3D పిక్చర్స్ ఈ రోజు ఈయనే కట్టించాడు. 3D పిక్చర్స్ లో యాడ్స్ చూసి అందుకే చెప్పారు పిక్చర్స్ లో అంటే ఒకసారి ఆ సచివాలయాన్ని ఎక్కి కింద దూకండి అని చెప్పాడు. పిక్చర్స్ కింద దూకొచ్చు కదా, ఎవరైనా ప్రయత్నం చేశారా? ఒకసారి ఆ కోర్టు, హైకోర్టు ఓసారి ఎక్కి దూకండి అన్నారు, ఐపీఎస్ క్వార్టర్స్ ఓసారి ఎక్కి దూకండి అన్నారు, తర్వాత ఏమో సచివాలయ సిబ్బంది క్వార్టర్స్ కావాలి. అలా అంటే అంత తేలిక అంత తేలిక పెద్ద పెద్ద భవనాలు అంతేనా? లేదమ్మా, డెవలప్మెంట్ అంటే ఏంటి సార్ మీరు చెప్పండి? డెవలప్మెంట్ అభివృద్ధి అభివృద్ధి అంటే 33,000 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? వాళ్ళ బాధలు శాంతం వినండి అమ్మా. 33,000 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నాడంటే అందులో 13,000 ఎకరాలు రాజధానికి సరిపోతుంది, ఇంకా 20,000 ఎకరాలు ఉంటుంది. అప్పటికే సింగపూర్ తోని, జర్మనీతోని, జపాన్ తో మాట్లాడేశారు. వాళ్ళు వస్తారన్నమాట, వాళ్ళు ల్యాండ్ ఇచ్చినట్టు డెవలప్ చేసుకుంటారు. ఎన్ని ఊహాలు కాదు, నాకు వాస్తవాలు తెలియకపోతే హేమంత్ రామారావు చెప్పడు. ఆయన 33,000 ఎకరాలు ఎప్పుడైతే ల్యాండ్ సెక్యూర్ చేశాడో కొట్టారా ఛాన్స్ అనుకున్నాను అనమాట. ఎందుకంటే నీకు ల్యాండ్ ఉంది, జపాన్ రమ్మంటాడు, 1000 ఎకరాలు తీసుకోమంటాడు, 50,000 మంది ఉద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమంటాడు, 40% షేర్ అడుగుతాడు. ఇన్కమ్ కాదు. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమాలు అడుగుతున్నాయి, ఇవన్నీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎలక్షన్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా న్యాయంగా గెలిచినట్టేనా అని అడుగుతున్నాం. ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా, చంద్రబాబు నాయుడు గారు గెలిచినా న్యాయంగా గెలిచినట్టేనా? ప్రజల తీర్పుకి మీరు విలువిస్తారా అని అడుగుతున్నారు. అంటే ప్రజాస్వామ్యంలోనూ ఎన్నికల తీరు ఎప్పుడో మారిపోయింది. అందరూ సత్య హరిశ్చంద్రులే ఉండాలంటే ఉండరు, చెప్తున్నాను కదా. కానీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.